అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి ఒక ఇంపార్టెంట్ కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినా అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలన్న ఉద్దేశంతో పాటు పెడుతుంటాము. అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది మనకి 13/6/2024 జూన్ 13 మనకి FIR 174 కిందకి, అంటే అప్పుడు 174 CRPC అంటాము. సో డెత్ కాస్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది వడ్లమడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకొని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది, ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారన్నది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని 40 years, మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years, వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గొంటు రమణమ్మ 60 సంవత్సరాలు, వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు 3 పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దానిట్లో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నారులో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 days కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనిట్లో ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా. ఫస్ట్ క్లూ లేకుండా ఐడెంటిఫై చేయడం ఒకటి. రెండోది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేశారు సైనైడ్ కలిపి. కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అత్తని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే, పక్కన ఉన్న వాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసరం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో
భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే. భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి. ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని కాల్ చేస్తారు. సో మనకేం లేదు. సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాము. మనం పోస్ట్మార్టం రిపోర్ట్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. సో ఇది ఓవరాల్ స్టోరీ. దీంట్లో ఏంటంటే మనము ఇది మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా చేయగలిగారంటే ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ A2 ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఆల్రెడీ CAకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, CA చార్టర్డ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ. చార్టర్డ్ అకౌంట్ అంటే మంచి నాలెడ్జబుల్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది. అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కి వాడేవాడు యాక్చువల్లీ. దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను. తర్వాత ఏమంటే ప్రతి ఒక్క ముందు జరిగిన 3 మర్డర్లు కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫే చేసింది థర్డ్ మర్డర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు. అది కూడా ఏమీ డిఫరెన్స్ ఏమి కనిపించదు, జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి, న్యాచురల్గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని అతను కూడా ఏజ్డ్ 63 ఇయర్స్. ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు, ప్రకాశం వెళ్ళారు, మందు సైనైడ్ కలిపారు మందులో, వాళ్ళు వెనక వచ్చేసారు ఇక్కడ. తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది. నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు. దానివల్ల ఫస్ట్ మర్డర్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు. ఓకేనా చూసామంటే రెండవది నాగమ్మకి 65 ఇయర్స్ 65 సంవత్సరాలు. దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ, సపోర్ట్ కూడా వీళ్ళు పెద్దదిగా ఏమీ లేదు, ఒంటరిగా ఉండేది నాగమ్మ. కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు. ఇలాగా 3 డెత్లో కూడా ఎవరికి అనుమానం రావట్లేదు, కేసు రిజిస్టర్ అవ్వట్లేదు. సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకాంపోజ్ స్టేజ్ ఉండడం, తర్వాత టీము SDPO తెనాలి, CI పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు, సో అందరు కూడా సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. 6th మంత్లే జరిగింది. వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్నీ జరగడం జరిగింది. ఈ అమ్మాయి A2 వాలంటీర్గా కూడా చేస్తుంది, యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది. ఇంకొక 2 అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి. అది కూడా మీకు డీటెయిల్డ్గా ఇచ్చాము. కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు, అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు. ఇది అన్నిటికీ మోటివ్ ఏందని చూసానంటే పెద్ద మోటివ్ ఏమీ లేదు. వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు, అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి. తర్వాత గోల్డ్ చూస్తారు, గోల్డ్. ఈ రెండవది అక్యూజ్డ్ ఉంది, విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి, ఆవిడ వడ్డీలకు కూడా పణం ఇస్తుంటాయి యాక్చువల్లీ. సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఐడియా కూడా ఉంది. సో మ్యాక్సిమం ఒక 50,000 60,000, దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్, ఒక సైనైడ్ కలిపేసామంటే అయిపోయింది అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడానికి. సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి ఒక కేసు 6 మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 ఇయర్స్. అది మీరు నెట్ఫ్లిక్స్లో చేశారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి. సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది. ఇది ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నది కూడా అనేది ఇంపార్టెంట్ కేసు లాగా అనిపించింది. తర్వాత మనకి ఇది పర్సనల్గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు, ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక 8 డేస్లో ఇన్వెస్టిగేషన్ ఇది కంప్లీట్ చేసాం. ఈవెన్ దో రిజిస్టర్డ్ జూన్లో అయినా మనం కేసుని టేకప్ చేసి 8 డేస్లో ఇది కంప్లీట్ చేసాము. సో ఇది నా తరపు నుంచి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్. నీకేమి క్లారిటీ కావాలో నేను చెప్తాను. నేను ఇప్పుడు క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫర్దర్ ఏదైనా క్లారిటీ కావాలంటే నేను చెప్తాను. చెప్పండి. అంతే, కన్క్లూడ్ అయిపోయింది, మీరు చెప్పండి. చీబ్రోలు క్వారీ ఉంటాయి, చేబ్రోల్లో అవుట్స్కట్స్లో క్వారీ ఉంటాయి, అక్కడ తీసుకొని వచ్చారు. ఇంట్లో
విక్టిమ్ కూడా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళింది యాక్చువల్లీ. అంటే వీళ్ళు ఆవిడని ఆవిడ దగ్గర నుంచి గోల్డ్ తీసుకున్నారు, ఆవిడ కాదులో గోల్డ్ ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఒక 5,000 10,000 అప్పు 10,000 సంథింగ్ అప్పు ఇవ్వాలి. ఇది రెండుని న్యూట్రలైజ్ చేయడానికి కోసరం ఈవిడని కూడా, అంటే మామూలుగా బ్రీజర్ అదే తాగుతామని చెప్పేసి అలవాట్లు ఉంది కాబట్టి తాగుతామని చెప్పేసి ఒక ఆటో తీసుకున్నారు. ఆటో తీసుకొని దానిట్లో ఇద్దరు వెళ్ళారు. ఎవరు వన్ ఆఫ్ ది విక్టిమ్ ఉన్నారో వాళ్ళు, తర్వాత రాణి నాయుడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఆటోలో. బుజ్జి నాయుడు స్కూటీలో ఫాలో చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అవుట్స్కర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఆటోని వెనక్కి పంపించేస్తారు యాక్చువల్లీ. తర్వాత దీన్ని చేసిన తర్వాత వెళ్ళిన స్కూటీతో పాటు ఇద్దరు వెనక్కి వచ్చేస్తారు. ఏమీ జరగలేనట్టు స్కూటీలో వెనక తెనాలికి వచ్చేస్తారు. ఇది జరిగింది. బుజ్జి అన్ని ఈ రజనీ అని ఆవిడ ఇది ఒక క్రైమ్లో విక్టిమ్, కానీ రిమైనింగ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. అంటే అన్ని దీనిట్లో కామన్ చూసామంటే కూతురు మదరు ఇద్దరమే కామన్గా ఉంటారు అన్నిట్లో. ఈ రజనీ ఆవిడ ఈ ఒక్క క్రైమ్లో మాత్రం ఆవిడ ఇన్వాల్వ్ అయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఇది దీనికి పెట్టిన ప్రెస్, దాని గురించి అడగండి. దానికి నేను ఎప్పుడు పెట్టాలో నేను అప్పుడు పెట్టి నేనే చెప్తాను, నో ప్రాబ్లం. దాంట్లో మీకు కావాలంటే సపరేట్గా కూడా మీరు ఇంకొక రోజు అడిగారంటే సపరేట్గా నేను మాట్లాడతాను. ఈ కేసు గురించి మీరు ఏదైనా ఉందంటే అడగండి. కృష్ణ అనే వ్యక్తి ఉన్నారు, కృష్ణ అలియాస్ బిల్లా. ఆ వ్యక్తియే సైనైడ్ ఇచ్చేవాడు యాక్చువల్లీ. ఆ వ్యక్తి వర్షన్ ఏంటంటే నాకు తెలియదు అంటున్నారు యాక్చువల్లీ, కానీ నాలెడ్జ్ ఉంటాయి ఖచ్చితంగా. నేను అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తున్నాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం. వాలంటీర్ కదా, వాలంటీర్. అంటే తర్వాత రిజైన్ చేసిందిలా, రిజైన్ చేసుకునే కంబోడియా వెళ్ళింది. కంబోడియా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన వెంటనే ఈ మర్డర్ జరిగింది. ఈవిడని దానికి అక్కడ వాడడానికి ట్రై చేశారు కంబోడియాలో, ఈవిడ చేయట్లేదు. దట్ ఈస్ ద ఎంఓ మోడస్ ఆపరండి. సైబర్ క్రైమ్లో ఏంటంటే ఒక లేడీతో పాటు మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు ట్రాప్లో పట్టేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దానికి ఈవిడని యూజ్ చేస్తారనేది జస్ట్ ఆ నాలెడ్జ్ కోసము ఆవిడ అంత దూరం వెళ్ళిందని చెప్తున్నాను. సైనైడ్ ఇస్తారు. ఆ బంగారం చేస్తుంటారు కదా షాపు, ఆ షాప్లో ఉంటాయి సైనైడ్. జనరల్లీ బయటకు ఇవ్వకూడదు, కానీ ఈ వ్యక్తి ఫ్రెండ్ కాబట్టి పందుల కుక్కల కోసం ఎక్కువ అయిపోయింది, దాన్ని చంపడానికి అని చెప్పేసి తీసుకుంటారు. ఒకసారియే తీసుకుంటారు ఆ వ్యక్తి దగ్గర. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారంటే అది 2 టైమ్స్గా ఇస్తారు, డివైడ్ చేస్తూ. అంటే ఒకసారి నేను కనుక్కుంటాను స్పెసిఫిక్గా ఈ కంబోడియాకి వెళ్ళి వచ్చినది తర్వాత ఇదన్నీ కూడా అందుకే చెప్పాను. షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే సిఏ డ్రాప్ అవుట్ అంతే. కానీ అది ఎక్కడ ఆ స్పార్క్ వచ్చింది అనేది నేను కూడా మాట్లాడాలి, ఒకసారి మాట్లాడతాను. ఐ డోంట్ నో హౌ ద స్పార్క్ ఏమో, బట్ అంత వెల్ నాలెడ్జ్డ్గా ఉంది ఖచ్చితంగా. దాంట్లో అది ఇచ్చామన్నది బయటకు తెలియదని ఒక కాన్ఫిడెన్స్, అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ ఎంఓని వాడినట్టు. అది ఫస్ట్ టైం సక్సెస్ అవ్వడము, వాళ్ళు మదర్ ఇన్ లా 2022లో చంపడము, దానివల్ల ఎవరికి డౌట్ రాకపోవడము అనేది దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఆవిడ ముందుకు వెళ్ళింది యాక్చువల్లీ. అంతే. అంటే నాకు టైమింగ్ ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు, నేను ఒకసారి కనుక్కుంటాను. మేబీ 15 or 20 minutes అలాగా ఉండొచ్చు. ఎవరు? A1 మ్యారీడ్. A1 రజనీ ఈజ్ మ్యారీడ్. బుజ్జి మ్యారీడ్. హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. విడిపోయారని అనుకున్నాను, కలిసి విడిపోయారు. ఎన్ని రోజులని విడిపోయి? అంటే ఇది మీకు అడిగిన క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వాలంటే అక్కడ వాళ్ళు అమ్మాన్ని చంపేశారు యాక్చువల్లీ. ఎవరు హస్బెండ్ ఉన్నారో వాళ్ళ అమ్మానే చంపారు ఫస్ట్ దీంట్లో. వాళ్ళు అప్పుడు కూడా డౌట్ రాదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడ చనిపోయిన న్యూస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అయిపోతారు, అప్పుడు ఎవరు చూడరు. కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 6 monthsగా విడిపడే ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళ హస్బెండ్ రోల్ లేదు. అలాంటి ఏం లేదు. అంటే మెయిన్ కనెక్షన్ ఏరియా అనేది మెయిన్ కనెక్షన్. అది ఓన్లీ మదర్ ఇన్ లా ప్రాపర్టీ. ఫస్ట్ టైం ప్రాపర్టీ ప్రాబ్లం వచ్చినప్పుడు చేసింది, సక్సెస్ అయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు డబ్బులు ఉందో
లేకపోతే గోల్డ్ ఉందో వాళ్ళనే టార్గెట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. ఈవెన్ అటెంప్ట్ ఎవరిని చేసిందో వాళ్ళ దగ్గర కూడా గోల్డ్ అమౌంట్ ఉండడం అనేది మెయిన్ టార్గెట్గా చేస్తాం. అందరూ నైబర్స్, పక్కన కాలనీ వాళ్ళు అంతే. అందరూ నైబర్సే. నేను డీటెయిల్గా ఇచ్చాను. కన్ఫెషన్ అయ్యారు. అది మేము వెరిఫై చేస్తున్నప్పుడు టాలీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ తల్లి ఆ రోజు చనిపోయారు యాక్చువల్లీ, కానీ కాల్ చేశారు డౌట్ రాకుండా. అరెస్ట్ చేసేసాం. ముగ్గురిని అరెస్ట్ చేసేసాము. కృష్ణాని కూడా ఇప్పుడు అదుపులో తీసుకుంటున్నాము కన్ఫెషన్ మేరకు.